హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్ర వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో నేను డైలీ వేర్ కి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే ఫ్యాన్సీకి కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను. సో చిన్న పార్టీస్ కి అలా అరేంజ్ వెళ్ళడానికి కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను అనమాట. సో ఆ శారీస్ ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడైతే శారీస్ చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అన్ని కూడా నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. సో అందుకే తీసుకున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలాగా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉందన్నమాట. సో మీకు ఇక్కడ నేను చూపించే దాని మీద కంటే అక్కడ మీకు కొంచెం థిక్ కలర్ లో కనిపిస్తుంది మీకు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ లైట్ ఆరెంజ్ కలర్ శారీ. అండ్ ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందన్నమాట. ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్ కి అలా కట్టుకున్నా కొంచెం ఎక్కువసేపు మనం వేర్ చేయాల్సి వచ్చినా కొంచెం మనకు బరువు అనిపించకుండా చాలా లైట్ వెయిట్ లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ వేర్ శారీ అనమాట. సో మనం ఫ్యాన్సీకి ఏదైనా చిన్న పార్టీస్ కానీ ఇంట్లో ఫెస్టివల్స్ కి అలాగే ఎక్కువసేపు కట్టుకోవాలన్నా కూడా మనం ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట. సో దానికోసమని ఈ శారీ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనం చూస్తున్నారు కదా ఎంత షైన్ అవుతుందో. సో మీకు వీడియోలో అయితే ఈజీగా కనిపిస్తుంది. శారీ అయితే చాలా సూపర్ షైన్ గా ఉందన్నమాట. సో నైట్ వేర్ పార్టీస్ కి కానీ ఇలాగ మనము ఏదైనా డే టైమ్స్ లో కూడా మన ఎండలో అలాగైతే బాగా షైన్ అవుతుంది. నైట్ వేర్ పార్టీస్ కి అయితే ఇలాగ షైన్ అవుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట శారీ అయితే. సో ఓవరాల్ శారీ మొత్తం ఇలాగ కట్ వర్క్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది. అండ్ కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ కూడా ఇలాగా చిన్న హోల్స్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఓపెన్ గా ఉన్నాయి హోల్స్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ చెయ్యి పెడితే మనకి హ్యాండ్ అవతల వైపు కనిపిస్తుంది కదా. సో ఇలాగా ఉన్నాయి. సో అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి మొత్తం ఇక్కడ మెషిన్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. ఫినిషింగ్ ఫ్లవర్స్ ఫినిషింగ్ మొత్తం మెషిన్ వర్క్ తో ఇచ్చారు. సో ఇక్కడ దీంట్లో కూడా మనకి 3-4 షేడ్స్ ఇచ్చారనమాట. సో గ్రీన్ కలర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇలాగ మనకి లైట్ ఆరెంజ్, అండ్ ఇలాగే సేమ్ ఆరెంజ్ కలర్ లో ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి ఇలాగా పిస్తా బాదం, మన పిస్తా కలర్ అంటాం కదా అలా షేడ్ లో ఇచ్చారనమాట. సో ఓవరాల్ గా డిజైన్ వచ్చేసి మనకి ఇలాగ చిన్న ఫ్లవర్స్ అయితే మనకి ఓవరాల్ గా కట్ వర్క్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మొత్తం ఇలాగా ఈ చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి ఓవరాల్ శారీ మొత్తం వచ్చేసి ఇలాగ చిన్న ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు. ఇవి కూడా మనకి ఒక 2-3 షేడ్స్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్, అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ షేడ్ అనమాట. సో ఇలాగా 2-3 షేడ్స్ లో డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగే ఉంది, అంటే కట్ వర్క్ ఇలా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇలాగ వచ్చేసి మనకి ఇది పళ్ళు. సో ఇదంతా పళ్ళు. ఈ పళ్ళు మొత్తం కూడా మనకి ఇలాగ మొత్తం ఓవరాల్ గా శారీ మొత్తం కూడా మనకి ఇలాగా చిన్న బుటీస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది మనకి ఈ కట్ వర్క్ కూడా మనకి పైన వచ్చేసి మన కట్ చెంగు ఉంటుంది కదా. సో కట్ చెంగు నుంచి మనకి కుచ్చుల వరకు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ వరకు అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ కుచ్చుల దగ్గర నుంచి ఇలాగా ప్లెయిన్ గా అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ కట్ వర్క్ అయితే రాలేదు. అండ్ ఈ చిన్న ఫ్లవర్ బూటీస్ కూడా వచ్చేసి చిన్న ఫ్లవర్ బూటీస్ అన్నాను కదా, అవి కింద మనకి కుచ్చుల్లో కింద కనిపిస్తాయి అనమాట. అంటే ఇది మనకు ఈ ఫ్లవర్ బూటీస్ వచ్చేసి మనకు హాఫ్ సారీ మనము వేర్ చేస్తే ఎలాగా ఉంటుంది సో ఆ మోడల్లో ఇచ్చారనమాట. సో అంటే హాఫ్ నుంచి కిందికి ఇంకా హాఫ్, ఈ పైన హాఫ్ శారీకి ఆ ఫ్లవర్ బూటీస్ లేవు, కింద హాఫ్ శారీకి మాత్రానికి ఇలాగా ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చారు ఇలాగా. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఫాల్ వేసుకుంటాం కదా అటు సైడ్ అనమాట. సో ఓవరాల్ గా శారీ మొత్తానికి అయితే మనకి కింద వైపు అయితే ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగా కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అండ్ కట్ చెంకి కొంచెం ఇట మనకి ప్లెయిన్ గా ఇచ్చారనమాట. పైన కింద మొత్తం కట్ చెంకి కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారు. సో ఇది కూడా మనకి జస్ట్ 1 రౌండ్ కి వేస్తే ఎంత సరిపోతుందో అంతే ఉందనమాట. చాలా ఇంత కొంచెమే ఉందనమాట. ఇది కూడా ప్లెయిన్ గా ఇంత వరకే ఉంది. సో ఇది మనకి ఒక ఫుల్ రౌండ్ కూడా కాదు. సో హాఫ్ రౌండ్ కి మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మాత్రం ఇది ప్లెయిన్ గా ఇచ్చారు. సో ఇది కింద అయితే మొత్తం శారీ కూడా కింద కూడా కొంచెమే కట్ వర్క్ ఇవ్వలేదు, మిగిలిన శారీ మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చారు. అంటే మనం లోపల కట్ చెంగు వైపు ఏదైతే ఉంటుందో ఆ పార్ట్, ఈ పార్ట్ వరకు మాత్రం వాళ్ళు కింద వైపు కూడా కట్ వర్క్ అనేది ఇవ్వలేదు. మిగిలిన శారీ మొత్తం కూడా ఇలాగా కట్ వర్క్ కింద వైపు కూడా ఇచ్చారనమాట. సో శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి
వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇందులో అయితే కలర్స్ కూడా ఉన్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా సింపుల్ గా ఉంది శారీ కూడా. అండ్ ఇది వచ్చేసి నాకు 1800 రూపీస్ పడింది అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పింక్ కలర్ శారీ అనమాట. సో అంటే దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. మొత్తం ఇలాగ మనం ట్రయాంగిల్ షేప్స్ లో వచ్చాయి అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఎల్లో, పింక్, బ్లూ అలాగా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. లైట్ పింక్ అలాగే డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అనమాట. సో ఇదేంటంటే డైలీ వేర్ కి వేసుకోవడానికి బాగుంటుందని ఇది తెచ్చుకున్నాను. సో వీటిలో బ్లౌజెస్ అన్ని నేను స్టిచ్చింగ్ ఇచ్చానండి. ఏదైనా మనం ఎప్పుడు వేసుకుంటామనే తర్వాత విషయం అనమాట. ముందు కొనేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అని ముందైతే అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఫాల్స్ కి అయితే మళ్ళీ ఇవ్వాలి. సో తర్వాత ఈ శారీ వచ్చేసి మనకి సెమీ కాటన్ టైప్ లో వచ్చింది. అంటే మనం మరీ ఉతికిన ప్రతిసారి గంజి పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం రఫ్ అండ్ టఫ్ యూస్ గానే ఉండాలి అని చెప్పేసి రఫ్ అండ్ టఫ్ గానే ఉండాలని ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి పైట చెంగు వైపు ఇలాగా వచ్చిందనమాట. సో మనకి ఇలాగ ట్రయాంగిల్ షేప్స్ లో ఇలాగ కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. రిమైనింగ్ ఓవరాల్ శారీ మొత్తాన్ని కూడా నేను ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అదే చూపించాను, అదే డిజైన్ ఓవరాల్ శారీ మొత్తం ఇచ్చేసారు. అండ్ ఇక్కడ పళ్ళుకి వచ్చేసి ఇలాగ చిన్నగా లోటస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. అవి కూడా ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో, ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటి వైలెట్ కలర్ షేప్ లో అయితే కలర్ లో అయితే ఇచ్చేసారనమాట. సో ఓవరాల్ శారీ అయితే ఇదనమాట. సో చాలా బాగుంటుంది. సో మనం గంజి పెట్టుకోకుండా కూడా చాలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయాలంటే గంజి పెట్టకుండా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నాకు ఈ శారీ వచ్చేసి నాకు 400 రూపీస్ పడిందండి. సో టూ పీసెస్ వచ్చేసి మనం 400 రూపీస్, అంటే మనకు 1 పీస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 200 రూపీస్ పడింది అనమాట. సో 200 లో ఇంత మంచి శారీ అంటే చాలా తక్కువ అనమాట. సో మనకి ఇంత తక్కువలో 200 రూపీస్ కి శారీ అయితే ఎక్కడ దొరకదు. సో ఇది 200 రూపీస్ కి ఈ శారీ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ అనమాట, కొంచెం స్కై బ్లూ అంటాం కదా. సో ఆ స్కై బ్లూ కలర్ లో వచ్చింది. ఇది వర్క్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, అందుకే ఈ శారీ ఒకటి తీసుకున్నాను అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి పట్చెంకి వచ్చేసి ఇలాగా వచ్చింది ఇది. సో మనకి మన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే ఎలాగా ఉంటుంది, ఇది మిషన్ వర్క్ కాకుండా ఇది సపరేట్ సంథింగ్ డిఫరెంట్ వర్క్ అండి. దీన్ని ఏమంటారు అంత ఐడియా లేదు నాకు, బట్ కానీ ఇలాగా ఉందన్నమాట వర్క్. సో మనకి ఇలా చిన్న ఫ్లవర్ షేప్ లో ఇచ్చేసారనమాట. అండ్ మధ్యలో వచ్చేసి మనకు ఫ్లవర్ షేప్ లోనే చిన్న బుటీ అయితే ఇచ్చేసారు. సో ఇలాగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అంతా కూడా. అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో అయితే ఇచ్చారు. దీనికి పళ్ళు వచ్చేసి ఇలాగ ఉందన్నమాట. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేప్ ఆఫ్ వర్క్. సో అందుకే ఇది ఒకటి ఈ ప్యాటర్న్ లో ఒకటి ఉండేలాగా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో దీన్ని సంథింగ్ ఏదో నవ్వారి కుట్టున ఏదో అంటారండి, అదనమాట ఇది. సో ఇక్కడికి వచ్చేసి ఇది చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ ఫ్లవర్ బుటీస్, తర్వాత ఇంకొకటి వచ్చేసి బిగ్ ఫ్లవర్ బుటీ ఇచ్చారనమాట. సో ఒకటి వచ్చేసి వైట్ కలర్ లో, ఇంకోటి వచ్చేసి మనకి కొంచెం థిక్ బ్లూ ఇచ్చారనమాట. ఈ బ్లూ కాకుండా, శారీ ఉన్న బ్లూ కాకుండా ఇది వేరే బ్లూ ఇచ్చారనమాట. సో ఓవరాల్ గా మనకు పళ్ళు అయితే ఇలాగా ఉంది. అండ్ పైన కింద వచ్చేసి మనకి స్మాల్ గా ఇలాగ లైన్స్, సింపుల్ గా లైన్స్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట. సో ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇలాగా ఉంది. అండ్ పళ్ళుకు వచ్చిన డిజైనే అలాగా ఆకుట్టే గానీ ఇక్కడ ఇంకొంచెం చిన్న బుటీస్ ఇచ్చారు. ఓవరాల్ శారీ మొత్తం ఇంకొంచెం చిన్న బుటీస్ అయితే ఇలాగ డిఫరెంట్ షేప్ లో అయితే ఇచ్చేసారనమాట. సో ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇలాగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది కూడా మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట. సో అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మన రఫ్ అండ్ టఫ్ గా వేర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం కట్ చెంగు వైపు కొంచెం మనకి ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది అనమాట. సో అంటే మనకి హెవీగా బయట వైపు ఏం ప్లెయిన్ గా కనిపించదు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ సారీ వచ్చేసి నాకు 199 పడింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా సింపుల్ గా మనం ఏదైనా సింపుల్ పార్టీస్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న పండుగలకు అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ జర్నీస్ లో అలా కూడా వేసుకోవాలంటే కూడా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు సిమెంట్ కలర్ లో వచ్చింది శారీ మొత్తం కూడా. అండ్ దాని మీద వచ్చేసి మనకి ఇలా చిన్న ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చేసారు, చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. సో 3D ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఆరెంజ్, పింక్ అండ్ బ్లూ కలర్ షేప్ లో ఉన్నాయి. అండ్ అక్కడక్కడ కూడా చిన్న లీవ్స్ అయితే ఇచ్చేసారు ఆ ఫ్లవర్స్ దగ్గర అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ షేప్ లో
పింక్ కలర్ లో ఇచ్చారు. పింక్ కలర్ లో జస్ట్ మనకి ఇలాగా థ్రెడ్ వీవింగ్ అయితే ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సిల్క్ కలర్ థ్రెడ్ వీవింగ్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మనకి రెండు వైపులా కూడా ఇలాగ చిన్న చిన్న బార్డర్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది వచ్చేసి కూడా మనకి కట్ చెంగు వైపుకి వచ్చింది. సో ఈ శారీ ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా మొత్తం కంప్లీట్ గా మనకి ఇలాగ బ్యూటిఫుల్ గా వర్క్ అయితే ఇచ్చారు. అంటే మనకి మిగిలిన 2 శారీస్ చూస్తే మనకు కొంచెం ప్లెయిన్ పార్ట్ కి కట్ చెంగు ప్లెయిన్ పార్ట్ కి వదిలేశారు కదా. సో ఇది అలా కాకుండా ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా 3D వర్క్ అయితే ఇచ్చేసారనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా. అండ్ ఇది కూడా మనం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మన ఈచ్ ఫెస్టివల్ కి మనం హెవీగా గ్రాండ్ గా మనం రెడీ అవ్వలేం కదా. కొన్నిటికి మనం చిన్నగా ఏదైనా వంటలు చేసుకోవాలి అలా అంటే మనం మామూలుగా డైలీ వరకు కొన్ని ఇలాంటి శారీస్ వేసుకుంటేనే బాగుంటాయి. అండ్ వీటి మీద బ్లౌజెస్ మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి శారీ లుక్ కూడా చాలా గుడ్ గా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. సో పళ్ళు పార్ట్ కూడా మనకి సేమ్ ఓవరాల్ శారీ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారు. బట్ ఇక్కడ మధ్యలో ఇలాగా చిన్న ట్రయాంగిల్స్ ఇచ్చారు బ్రౌన్ కలర్ లో ఇచ్చేసి, అక్కడ వచ్చేసి మనకి మధ్యలో ఇలాగా ఓవరాల్ గా మనకి శారీ మొత్తం 3D వర్క్ ఏదైతే వచ్చిందో అలాగే వచ్చేసింది అనమాట. సో ఈ శారీ వచ్చేసి నాకు 275 2 శారీస్ వచ్చేసి 275 పడింది. సారీ అండి, ఒక శారీ వచ్చేసి 275, 2 శారీస్ అయితే 550. సో అంటే ఒక శారీకి వచ్చేసి 275 అంటే 50% ఆఫర్ వచ్చింది అనమాట. సో ఒక శారీ వచ్చేసి ఇది నాకు 275 రూపీస్ అయితే పడింది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇది శారీ అయితే సింపుల్ అండ్ సూపర్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ శారీ వచ్చేసి మనకి ఓవరాల్ గా వైట్ కలర్ లో వచ్చింది అనమాట. వైట్ కలర్ వచ్చేసి దాని మీద ఇలాగ బ్లూ కలర్ లో వర్క్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వీటిలో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఇంకా కావాలంటే కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు వెళ్ళి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకోవాలనుకుంటే కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట. అండ్ మధ్యలో అక్కడ మనకి గ్రీన్ కలర్ లో లీవ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ కింద వచ్చేసి బార్డర్ మనకి సింపుల్ గా ఇచ్చేసారు. బార్డర్ కూడా మరి హెవీగా అలాగేం కాకుండా సింపుల్ గా బార్డర్ ఇచ్చారు. సో కింద వైపుకి వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చారు, మనకి పై వైపుకి వచ్చేసి కొంచెం లెంత్ తక్కువ ఇచ్చారనమాట. సో ఇది ఓవరాల్ గా శారీ లుక్ అయితే వైట్ కలర్ మీద బ్లూ కలర్ వర్క్ వచ్చింది అంటే ఇంకా శారీ అయితే చాలా సూపర్ గా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు సైడ్ అనమాట, కట్ చెంగు సైడ్. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ఇలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ శారీ కూడా మనం బ్లౌజ్ ని కనుక మనం బ్లూ కలర్ లో తీసుకొని మనం కొంచెం డిజైనర్ గా మనం కుట్టించుకుంటే వర్క్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ సింపుల్ గా మనం బ్రూచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. నేను బ్రూచ్ మెటీరియల్స్ కూడా తెప్పించాను అనమాట వీటన్నిటికి బ్రూచ్ వర్క్ చేసుకోవడానికి. సో చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇచ్చారనమాట. సో సేమ్ మనకి పళ్ళు అయితే చాలా చిన్నగా ఇచ్చారు, దీనికి చాలా తక్కువ ఇచ్చారనమాట. సో ఇదే ఈ కొంచెం పార్ట్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇలాగా డిఫరెంట్ గా డిజైన్ అయితే ఇచ్చేసారనమాట. మొత్తం బ్లూ కలర్ షేప్ లో బ్లూ కలర్ లో ఇలా డిఫరెంట్ షేప్ లో అయితే ఇచ్చేసారనమాట. సో ఓవరాల్ గా ఈ శారీ కూడా చాలా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ శారీ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి థిక్ బ్లూ అనమాట. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అలాగా చాలా థిక్ బ్లూ. ఇక్కడ దీని మీద అక్కడ ఇంకొంచెం మీకు డార్క్ గా కనిపిస్తుంది అనమాట. సో ఈ శారీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దీనికి వచ్చేసి మొత్తం మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇది మనకి స్టోన్ వర్క్ టైప్ లో ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ చిన్న బుటీస్ అయితే వచ్చేసాయి అనమాట. ఇలా చిన్న బాక్సెస్ వచ్చేసి పైన కూడా ఇంకొక చిన్న బాక్స్ వచ్చేసి ఆ బాక్స్ మొత్తం ఫిల్ చేసి కింద 2 లైన్స్ ఇలాగా. అండ్ అక్కడక్కడ ఈ శారీ మొత్తాన్ని కూడా అక్కడక్కడ ఇలాగ స్టోన్స్ అయితే పేస్ట్ చేశారు. సో ఈ స్టోన్స్ కూడా మనకి ఊరికే ఊడిపోవడం కానీ అలాగే ఏముండవండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సో ఇవి స్టోన్స్ అంటే మామూలుగా మనం రెగ్యులర్ గా చూసే స్టోన్స్ కాదు, ఇది సంథింగ్ డిఫరెంట్ మన శారీస్ కి వస్తాయి కదా ఆ టైప్ లో అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కట్ చెంగు. సో కట్ చెంగు వచ్చేసి మనకి ఇలాగ ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. సో చూసారు కదా ఎంత షైన్ అవుతుందో అసలు యాక్చువల్ గా. సో మనం నైట్ వేర్ పార్టీస్ కి అలా కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. ఇలాగ చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారు, అదంతా కూడా స్టోన్ వర్క్ తోనే ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా శారీ మొత్తం కూడా ఇలాగ మనకి వర్క్ ఇచ్చేసారనమాట. ఆ ఫ్లవర్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది మొత్తం మనకి మన కుచ్చుల వరకు వచ్చే పార్ట్ వరకు మనకి ఇది ఇచ్చారు. అండ్ దాని తర్వాత నుంచి మనకి హాఫ్ శారీ టైప్ లో సో పైన మనకి ప్లెయిన్ గా వస్తుంది, కింద వచ్చేసి మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారనమాట.
సో ఓవరాల్ గా శారీ అయితే ఇలాగ ఉంది. ఇది కొంచెం మనకి సాటిన్ సిల్క్ అంటాం కదా, సాటిన్ సిల్క్ క్లాత్ ఇది. సో మనకి షైన్ అవుతుంటేనే తెలుస్తుంది. ఇలా షైన్ అవుతుంది అంటే మనకు సాటిన్ సిల్క్ క్లాత్ అయితే ఇలా బాగా షైన్ అవుతుంది. సో ఇలాగా క్లాత్ షైన్ అవుతుంది అండ్ దాని మీద ఉన్న ఇచ్చిన వర్క్ అంతా కూడా బాగా షైన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కట్ చెంకి కొంచెం ప్లెయిన్ ఇచ్చారనమాట, కింద గానీ పైన గానీ ఇంకా మిడిల్ లో గానీ అలాగా వర్క్ అయితే ఏమి ఇవ్వలేదు. ఆ కట్ చెంగు కూడా చాలా చిన్న పార్ట్ ప్లెయిన్ గా ఇచ్చారు, ఈ చిన్న పార్ట్ మాత్రమే ప్లెయిన్ గా ఇచ్చారనమాట. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది ఒక్క బ్లౌజ్ అయితే నేను ఇవ్వలేదు ఇంకా. సో దీనికైతే బ్లౌజ్ వచ్చేసి సేమ్ అలాగే వచ్చింది. అండ్ ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే ఇలాగ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది. అండ్ బ్లౌజ్ కి అలాగా అంటే బ్యాక్ నెక్ కి అలాగైతే డిజైన్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. సో ఇవ్వండి ఈరోజు శారీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపించిన శారీ కూడా నాకు 350 రూపీస్ ఏం పడిందండి, లాస్ట్ చూపించిన బ్లూ కలర్ శారీ అయితే. సో ఆసమ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, మనం డైలీ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని శారీస్ అయితే పార్టీ వేర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి ఇలాంటి శారీస్ మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.